పిల్లల్లో మెల్లకన్నును మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పైగా దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. నిజానికి మెల్ల అనేది కంటి చూపులో తలెత్తిన సమస్య తాలూకు సంకేతమని గుర్తుంచుకోవాలి. మన రెండు కళ్ళు కలిసికట్టుగా పనిచేస్తేనే మన చూపు బాగుంటుంది. ఒక కన్ను ఒక దిక్కు, మరో కన్ను మరో దిక్కును చూడటం అనేది చూడటానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితి మూలంగా ఒక్కోసారి కంటి చూపు కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో మెల్లకన్నుకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు అద్భుతమైన కెమెరా లాంటివి. మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పనిచేస్తూ, రెండూ ఒకే దిశలో కదులుతూ, ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెంటినీ సమన్వయం చేసుకొని మెదడు మనకు పొడవు, వెడల్పు, లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇలా మన రెండు కనుగుడ్లు సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు, వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనుక 6 కండరాలు సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. కొంతమందిలో ఈ కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరబడుతుంది. ఫలితంగా ఒక కనుగుడ్డు ఒక దిక్కు చూస్తూ ఉంటే రెండో కనుగుడ్డు మరో దిక్కు చూస్తూ ఉంటుంది. దీన్నే మనం మెల్ల అని పిలుస్తాం. అయితే మన దగ్గర మెల్లను అందానికి చిహ్నమని, అదృష్టానికి సంకేతమని నమ్మేవాడున్నారు. నిజానికి మెల్లను నిర్లక్ష్యం చేస్తే చూపు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మెల్లకన్ను అని ఉందా లేదా ఎట్లా తెలుసుకోవడం అంటే, నార్మల్గా మామూలు మనుషులు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు రెండు కళ్ళు ఆ వస్తువు వైపే చూస్తుంటాయి. సో రెండు కళ్ళు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో అట్లా కాకుండా ఒక కన్ను ఒక డైరెక్షన్, ఇంకొక కన్ను ఇంకొక డైరెక్షన్లో పోతే యూజువల్గా అది మెల్లకన్ను ఉంటారు. ఇది మామూలుగా ఎక్కువ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు, తక్కువ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ దీన్ని ఎందుకు వస్తుందని అందరు చాలామంది అడుగుతుంటారు. కామన్గా ఇది పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వస్తుంటుంది, అది కామన్ అది. సో అందుకని ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది వీళ్ళకు మెల్లకన్ను ఉందా, వాళ్ళ పిల్లలకు పుట్టే అవకాశం ఉందా, దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా చూపు తక్కువ ఉన్నప్పుడు కూడా మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. ఒక కంట్లో చూపు ఎక్కువ ఉండి ఇంకో కంట్లో చూపు తక్కువ ఉంటే దానివల్ల మెల్లకన్ను అవకాశం వచ్చింది. చూపు ఎందుకు తక్కువ కావచ్చు? మన దృష్టి లోపాలు ఉంటే తక్కువ కావచ్చు. లైక్ దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి ఉన్నప్పుడు దానిలో చూపు తక్కువ వచ్చినప్పుడు మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా చూపు ఒకసారి క్యాట్రాక్ట్ లాంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో చూపు తగ్గుతుంది. చూపు తగ్గినప్పుడు మెల్లకన్ను వచ్చేస్తుంది. అలాగే కంటి లోపల ట్యూమర్స్ కానీ, హెమరేజ్ కానీ ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూపు తగ్గితే మెల్లకన్ను వస్తుంది. మెల్ల ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణాలు తెలియదు. జన్యుపరంగా రావచ్చు, అరుదుగా మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులు, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, చిన్నతనంలోనే కంట్లో శుక్లాలు ఉండటం, కంటికి దెబ్బ తగలటం, కంట్లో కణుతుల వంటి వాటి వల్ల రావచ్చు. ఎక్కువ శాతం మందిలో ఇలాంటి కారణాలేవి లేకుండానే మెల్ల మొదలవుతుంది. మెల్లను గుర్తించటం కష్టమేం కాదు. చాలా వరకు తల్లిదండ్రులే తేలికగా పసిగడతారు. పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూసి నవ్వకపోవటం, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోవటం మెల్లను గుర్తించటానికి తొలి లక్షణాలుగా భావించవచ్చు. కనుగుడ్లు వేరువేరు దిక్కుల్లో తిరుగుతూ ఉండటం, ఒక కన్ను పూర్తిగా కదులుతూ ఉంటే రెండో కన్ను దాన్ని అనుసరించకపోవటం, ఇలాంటి లక్షణాలను బట్టి మెల్లను గుర్తించవచ్చు. ఫోటోల్లో అయితే మెల్ల చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. సో మెల్లకన్ను ఉందని యూజువల్గా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అది ఒకసారి మెల్లకన్ను లేకుండా ఉన్నట్టు కనపడుతుంటుంది. అందుకని అలాంటప్పుడు కొన్ని పరీక్షలు చేస్తే మెల్లకన్ను నిజంగా ఉందా లేదా తెలిసిపోతుంది. సో చూపు తక్కువ ఉందా లేదనేది చూపు పరీక్షలు చేయొచ్చు, కంట్లో డ్రాప్స్ చేసి రిఫ్రాక్షన్ టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మెల్లకన్ను ఎందుకు వచ్చింది, దానివల్ల సిస్టమిక్ డిజార్డర్స్ ఉంటే దానివల్ల రక్త పరీక్షలు అవి చేసుకొచ్చి అవి తెలుసుకోవచ్చు. మిగతా స్లిట్ ల్యాంపు, సినాప్టోఫోర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దానితో తెలుసుకోవచ్చు. మెల్లకన్ను కామన్గా 2 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి సర్జరీ, దట్ ఈస్ ఆపరేషన్. ఇంకోటి ఆపరేషన్ లేకుండా చేసే అవకాశం ఉంది. సో ముందు ఆపరేషన్ లేకుండా ఎలా చేయొచ్చో చూద్దాం. ఆపరేషన్ లేకుండా చేసే వాటిలో ఏమైందంటే, ముందుగా చూపు సరిగా ఉందో లేదో తెలుసుకోవాలి. చూపు తక్కువ ఉంటే చూపు సరి చేసే అవకాశం చూడాలి. సో సరి చేయొచ్చు, అద్దాలతో సరి చేయొచ్చు, గ్లాస్ మాల్స్ స్పెక్టికల్స్తో. చాలామంది పిల్లలకు ఈ అద్దాలు పెడితే మెల్లకన్ను తగ్గిపోయే అవకాశం ఉంది. అలా దాన్ని తగ్గినప్పుడు ప్రిజమ్స్ అని క్లాసులు వస్తాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. అలా ప్రిజమ్స్ పెట్టినప్పుడు అది టెంపరీగా తగ్గుతుంది. అలా కాకుండా ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతో చూడడం, అట్లా కొన్నాళ్ళు అలవాటు చేసి అది కూడా టెంపరీ మెజర్ కింద అది కూడా తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా కొన్నిసార్లు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది, బోటాక్స్ అని ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇవన్నీ టెంపరీ మెజర్స్.
దీనివల్ల ఇట్లా చేసుకుంది. దీంతో ఇంకా తగ్గకపోతే అప్పుడు పర్మనెంట్ ప్రొసీజర్ కింద సర్జరీ చేయొచ్చు. సర్జరీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు అనస్థీషియా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. సర్జరీలో చుట్టూ ఉన్న మజిల్స్ను బ్యాలెన్స్ చేస్తుంటాం. సో బ్యాలెన్స్ చేస్తే కరెక్ట్గా కన్ను సెంటర్కి వచ్చేసి ఆ సెంటర్లో ఉన్నప్పుడు మెల్ల కన్ను ఉండే అవకాశం ఉండదు. అందుకని సర్జరీ చాలా సులభమైంది. ఇప్పుడు అందరూ సర్జరీ చేసుకోవడం మంచిది. మెల్ల ఉన్న కన్ను పంపించే చిత్రం అస్పష్టంగా ఉంటుంది. రెండు కళ్ళు పంపించే చిత్రాలు ఒకే తీరుగా లేకపోవటం, అవి సరిపోలకపోవటంతో క్రమేపీ మెల్ల కన్ను పంపించే చిత్రాన్ని మెదడు గ్రహించటం మానేస్తుంది. ఉదాహరణకు కుడి కన్నులో మెల్ల ఉంటే ఆ కంటి నుంచి వచ్చే మసక దృశ్యాన్ని మెదడు సరిగా గ్రహించలేక మంచిగా ఉన్న ఎడమ కంటి నుంచి వచ్చే సంకేతాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. క్రమేపీ కుడి కంటి నుంచి మెదడుకు అందాల్సిన సంకేతాలు క్షీణించిపోతాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ కంటి పనితీరు మందగించిపోతూ చివరికి చూపు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల కంట్లో మెల్ల ఉందని గుర్తించినప్పుడు వెంటనే నేత్ర వైద్యుల సలహా తీసుకోవటం, అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచేయటం బిడ్డ భవిష్యత్తుకు చాలా కీలకం. మెల్లకన్ను ఉండే వాళ్ళకు దాని వెనక నుంచి సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండొచ్చు. సో మెల్లకన్ను వచ్చినప్పుడు మనం పరీక్ష చేసుకుంటే ఆ మిగతా జబ్బులను బయటపడవచ్చు. సో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది. సో ఇలాంటి తెలియాలంటే మీడియా కానీ ప్రింట్ కానీ దీంట్లో మెల్లకన్ను గురించి అవేర్నెస్ తీసుకురావాలి. స్కూల్స్లో కానీ మిగతా కమ్యూనిటీస్లో కానీ సొసైటీ కమ్యూనిటీస్లో కానీ మెల్లకన్ను గురించి గవర్నమెంట్ వారు కానీ ప్రైవేట్ ఎన్జిఓస్ కానీ ఇవి వాళ్ళు చెప్తే చాలామంది అవగాహన వస్తుంది. అది కాకుండా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మెల్లకన్ను ఉన్నా ఏమవుతుందిలే వదిలేస్తాము. ఇంకా కొంతమంది అంటే ఆర్ఎంపీలు కానీ మిగతా మెడికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉన్నవాళ్ళు కానీ మెల్లకన్ను తొందరగా తగ్గిపోతుందిలే, వయసుతో పాటు తగ్గిపోతుంటే దీన్ని పట్టించుకోవద్దు, అనవసరమని అంటారు. కానీ తప్పు అది కాదు. ఎందుకంటే మెల్లకన్ను ట్రీట్మెంట్ ఎంత తొందరగా చేస్తే దాని రిజల్ట్స్ అంత బాగుంటాయి. పిల్లల్లో మెల్లను చాలా సందర్భాల్లో కేవలం అద్దాలతోనే సరిచేయచ్చు. కంటి చూపును పరీక్షించి వారికి అవసరమైన మేరకు అద్దాలు ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు బలహీనపడిన కంటిని మళ్లీ పని చేయించేందుకు అద్దాలతో పాటు ప్యాచ్ థెరపీ కూడా చేస్తారు. బాగున్న కంటిని మూసివేస్తే మెల్లతో బలహీనపడిన కన్ను క్రమేపీ అధికంగా పనిచేయటానికి అలవాటు పడి దారిలోకి వస్తుంది. మెల్ల నిరంతరం ఉండే వారికి మాత్రం సత్వరమే సర్జరీ చేయాల్సి ఉంటుంది. 10% మందిలో మాత్రం సర్జరీ తర్వాత కొంతకాలానికి మళ్లీ మెల్ల రావచ్చు. అప్పుడు మరోసారి దిద్దుబాటు చేయాల్సి ఉంటుంది. పసితనంలోనే మెల్ల కనపడితే 8 నుంచి 9 నెలల వయసులో సర్జరీ చేయటం ఉత్తమం. దీనివల్ల చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కనుగుడ్లు రెండు చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి కాబట్టి మెదడులోనూ పెద్దగా మార్పులు రావు. చూపు క్షీణించటమన్న సమస్య ఉండదు. పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు.